ఉంటుంది. పిల్లలు చెప్తేనే కానీ ఇది పలానా ఫ్రైడ్ రైస్ అని చెప్తేనే కానీ వాళ్ళకి తెలీదు. మనం స్పెషల్ ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్ మనం చేసి పెట్టామా, ఇది లేకపోతే వేరేనా అన్నట్టు ఉంటుందండి. ఇలా సమ్మర్లో పిల్లలు అడిగినప్పుడు 10 నిమిషాల్లో మన ఇంట్లో ఉన్న అన్నంతోనూ ఎగ్స్తోనూ చాలా ఈజీగా సింపుల్గా అయ్యే రెసిపీని ఇందులో షేర్ చేశానండి. ఈ రెసిపీ ఎలా ఉన్నది అన్నది డెఫినెట్గా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా మనం అంతా అడుగుని పైని అన్నీ కలిసేనంత వరకు ఇలా చేసుకోవాలి. దీనికి స్పెషల్గా మళ్ళీ ఏమైనా కర్రీతో మనం టేస్ట్ చేయాలని కూడా బాధ లేదండి. ఎందుకంటే మనం ఎగ్ మసాలాతోనే మనం తయారు చేసుకుని పెట్టుకున్నాం కదా, ఆ కారమే దీనికి సరిపోతూ ఉంటుంది. మళ్ళీ కమ్మగా ఉంటుందా అన్న ఫీల్ కూడా మనకు అక్కర్లేదు. ఇలా పచ్చి ఉల్లిపాయలు పైన జల్లుకొని ఒక్క నిమ్మకాయతో టేస్ట్ చేస్తే దీని నెక్స్ట్ లెవెల్ అండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడైతే నాకు రెడీ అయిపోయింది. జస్ట్ 10 నిమిషాలు ఇప్పుడు మీకు షేర్ చేశాను కదా, 10 నిమిషాలు దాంట్లోనే నాకు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే వేడి ఫ్రైడ్ రైస్